ప్రేమ పాఠశాల. ఓ ఇంటి ముందు బిందెలు, చీపురు కట్టెలు, గిన్నెలు ఇలా చాలా వస్తువులు ఒకదాని తర్వాత ఒకటి పడుచు పడుతున్నాయండి. వాటి మధ్య కూర్చొని ఏడుస్తున్న చిన్న అబ్బాయి ఇది చూసి ఆ దారిన వెళ్ళి పెద్ద ఆయన జాలిపడి, "ఏం బాబు ఏడుస్తున్నావు?" అని అడిగాడు. "ఏమీ లేదండి, మా ఇంట్లో చిన్న సైజు యుద్ధం జరుగుతుంది" అన్నాడు అబ్బాయి. "అవునా, ఎవరెవరికి?" అని అడిగాడు ఆ పెద్ద ఆయన. "మా అమ్మ నాన్నల మధ్య ఒకరి మీద ఒకరు చేతికి అందిన వస్తువులన్నీ విసిరేసుకుంటున్నారు. ఆ పక్కనే ఉన్న నన్ను కూడా విసిరేశారు. అలా ఇక్కడ వచ్చి పడ్డాను" అన్నాడు. "అయ్యో పాపం, ఇంత ఘోరమైన మనుషులా? ఇంతకి నీ అమ్మ నాన్నల పేర్లేంటి?" అని అడిగాడు ఆ పెద్ద ఆయన. "మా నాన్న పేరు పెద్ద పిచ్చాచి, అమ్మ పేరు ఆడపిచ్చాచి" అన్నాడు. "విచిత్రంగా ఉందే, మరి నీ పేరు?" "నా పేరు పిక్కిరి దెయ్యం. వాళ్ళు అలాగే పిలుచుకుంటారు, నన్ను కూడా ఇలాగే పిలుస్తారు" అన్నాడు. "ఇది ఇలా దెయ్యాల కొంప" అంటూ ఆ పిల్లాన్ని ఓదార్చి జేబులో ఉన్న చాక్లెట్ ఇచ్చి తన దారిన వెళ్ళిపోయాడు. కుటుంబం అంటే ఇల్లు, ప్రేమ పాఠశాల, విలువల వ్యాయామశాల. నా కుటుంబం, నా ఇల్లు అనగానే నా సొంతం, నాది అనే భావం, స్వేచ్ఛ, ఆనందంతో గుండె నిండిపోతుంది. కుటుంబం అంటే ఇల్లు కేవలం కొందరు వ్యక్తులు కలిసి నివసించడం కాదండి. నా బలాలు మాత్రమే కాదు, బలహీనతలు తెలిసి కూడా నన్ను అర్థం చేసుకొని ప్రేమించే వ్యక్తులుండే స్థలం. ఆదరణ, అభిమానం, అంకిత భావం, ప్రేమ, త్యాగం, సహనం, క్షమ, ప్రోత్సాహం, గౌరవం, వినయం, విధేయత, సహకారం, సానుభూతి, ఓర్పు, ఓదార్పు, పోషణ, సంరక్షణ మొదలగు సుగుణాల పుట్టినిల్లు కుటుంబం. మనల్ని నడిపించేవారు, మనతో పాటు నడిచేవారు, మన కోసం ఎదురు చూసేవారుండే స్థలం మన ఇల్లు. మన వ్యక్తిత్వం వికసించే పూలవనం. కుటుంబ ఔన్నత్యం గురించి 2వ వాటికన్ సభ మనకిలా చెబుతుంది: కుటుంబం భిన్న తరాల విభిన్న మనస్తత్వాల సమూహారం, సహజీవన చదరంగం. కుటుంబంలో పెద్ద తరం వారు, మధ్య వయస్కులు, యువతరం వారు కలిసిమెలిసి జీవిస్తూ వ్యక్తులుగా వికసించడానికి సహకరించు సహవాసం చేస్తూ ఉంటారు, బాధ్యతాయుతులైగా ఉంటారు. కనుకనే యావత్ మానవ సబంజ కుటుంబానికి వ్యవస్థ పునాది అవుతుంది, ప్రతిబింబం వంటిది. కావున ప్రియ సహోదరులారా, ప్రభు ఇల్లు కట్టని ఎడల దాని కట్టు వారి శ్రమ వ్యర్థమగును. ప్రభు నగరమును కాపాడని ఎడల కావలికారు మేలుకొనియుండి లాభం లేదు. ప్రభువు తాను ప్రేమించి ప్రజలకు వారు నిద్రించినప్పుడు సంపదలొసుగును. కీర్తన 127:1-2. భక్తిమంతులకు ప్రభు వసగే దీవెనల గురించి 120వ కీర్తన తెలియచేస్తుంది. ఇక్కడ ఇల్లు అంటే కుటుంబం. నా బోధన ఆలకించి పాటించువాడు రాతిపై పునాది ఇల్లు కట్టిన వాడిని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. మత్తయి 7:24. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి కుటుంబ వ్యవస్థలకు ఆధారమైన దైవవాక్కును స్మరించుకుందాం. వివాహ కుటుంబ వ్యవస్థలు పవిత్రమైనవి, ఎందుకంటే అవి దేవుని ఏర్పాట్లు. కావున వివాహంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించుదాం.